అందరికీ నమస్కారము. ఇవాళ మన బాయికాడ నాటెత్తానము. ఏడెక్కువ కాలం కాక ఒక బాయికాడనే నాటెత్తానము. ఇంకో బాయికాడ మొక్కజొన్న వేసినాము. పొద్దుగాల 4 గంటలకు లేచి పనులన్నీ చేసిన, అన్నం వండిన, పప్పు వండిన, చారు చేసిన. నాటేసిన నాడు ఎందుకు పప్పుచారు చేస్తామంటే బురదల పని చేస్తాం కాబట్టి పప్పుచారు అయితేనే కొంచెం కడుపు నిండా తినబుద్ధి అవుతుంది. కాబట్టి నాటేసిన నాడల్లా పప్పుచారు చేసుకునే పట్టుకుపోతాము. పనికి వచ్చిన వాళ్ళు సుత పప్పుచారు పోతాము. ఎన్నేళ్ళకొచ్చినాయి జొన్నల బండ్లో నగా దారిలో, జొన్నల బండ్లో నగా దారిలో. వెన్నెలకొచ్చినాయి జొన్నల బండ్లో నగా దారిలో, జొన్నల బండ్లో నగా దారిలో. జొన్నల బండ్లు కావు అన్నల బండ్లో నగా దారిలో, అన్నల బండ్లో నగా దారిలో. చిన్నన్న నాకొక్క సీర పెట్టిండో నగా దారిలో, సీర పెట్టిండో నగా దారిలో. జన్న కుటరి కింది బాగా మల్లా రాజన్న, కుసుమ పువ్వులు అడిగినారా రాజన్న, కుసుమ పువ్వులు అడిగినారా రాజన్న, కుసుమ పువ్వులు అడిగినారా రాజన్న. ఇంటి చుట్టూ ఈతవనము ఎట్లా వస్తున్నాడిదానా, ఇంటి చుట్టూ ఈతవనము ఎట్లా వస్తున్నాడిదానా. మండల మీద అడుగులయ్యవా రాజన్న, మండల మీద అడుగులయ్యవా రాజన్న.
బాగా వినబడతాయి. ఇంకేమున్నాయి?